మన ఇండియన్ ఎకానమీ క్విక్ రీజన్ సిరీస్లో భాగంగా మనం ఇప్పటిదాకా ఎకానమీకి సంబంధించిన బేసిక్స్ ప్లస్ బ్రిటిష్ పాలనకు ముందు, బ్రిటిష్ పాలనలోను, బ్రిటిష్ పాలన తర్వాత మన ఇండియన్ ఎకానమీ ఏ విధంగా ఉండేదన్న విషయాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను ఒక ఆర్డర్లో. సో ఫస్ట్ ఆ వీడియోస్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ, అంటే భారత ఆర్థిక వ్యవస్థ పరిణామక్రమం. అంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజెంట్ డే వరకు కూడా మన ఇండియన్ ఎకానమీ ఎలా డెవలప్ అయ్యి ఎలా పరిణామం చెందిందన్న విషయాల గురించి ఈరోజు మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్లస్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో కొంచెం కేర్ఫుల్గా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనకి బ్రిటిషర్స్ స్వాతంత్రం ఇవ్వడానికి ఒక 10 years ముందు నుంచే కూడా మన నేషనల్ లీడర్స్కి 2 విషయాల మీద క్లారిటీ ఉండేదన్నమాట. ఓకే, ఫస్ట్ది ఏంటంటే మనందరినీ మనం పరిపాలించుకోవడానికి మనకు ఒక రాజ్యాంగం ఉండాలి. సెకండ్ది ఏంటంటే మన ఎకానమీని డెవలప్ చేసుకోవడానికి మనకి కొన్ని పాలసీస్ ఉండాలి అని. ఓకే, సో ఈ 2 విషయాల మీద క్లారిటీ ఎందుకంటే వాళ్ళకి సడన్గా బ్రిటిషర్స్ ఎప్పుడైనా సరే స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో సడన్గా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం పరిపాలించుకోవడానికి, ఆర్థిక ప్రగతి సాధించడానికి కూడా మనకి క్లారిటీ లేకపోతే కష్టం. సో దీనికోసం వీళ్ళు ఏం చేశారంటే వర్కౌట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగం కోసం తీసుకుంటే ఒక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసి మనల్ని మనం పాలించుకోవడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రకరకాల కంట్రీస్ నుంచి రిఫర్ చేసుకుని వాళ్ళు తయారు చేసుకోవడం జరిగింది. ఓకే, ఇదంతా పరిపాలనకు సంబంధించి. మరి ఆర్థిక వృద్ధి సాధించడానికి ఏం చేశారంటే రకరకాల కంట్రీస్ యొక్క ఆర్థిక వ్యవస్థల్ని స్టడీ చేసి మనకంటూ ఒక ఆర్థిక వ్యవస్థని రూపొందించడం జరిగింది. సో వీళ్ళు ఏ రకం ఆర్థిక వ్యవస్థని రూపొందించారంటే మన ఇండియా పరిపాలన కోసం, అంటే ఇండియాలో ఆర్థిక ప్రగతిని సాధించడం కోసం మనకి ప్లాన్డ్ అండ్ మిక్స్డ్ ఎకానమీని వీళ్ళు రూపొందించడం జరిగింది. తెలుగులో చెప్పాలంటే ప్రణాళికాబద్ధమైన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. దీన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఏం చేద్దామంటే 2 partsగా డివైడ్ చేసుకుందాం. ఓకే, అంటే ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ లేదా ప్లాన్డ్ ఎకానమీ ప్లస్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లేదా మిక్స్డ్ ఎకానమీ కింద దీన్ని డివైడ్ చేసుకుని సెపరేట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో దట్ మనకి మన ఆర్థిక వ్యవస్థ మీద కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోతుంది ఏంటంటే ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ అనేది. అసలు ఇక్కడ ఈ ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే ఒక ప్లాన్డ్ వేలో మనం ఎకనమిక్ యాక్టివిటీస్ని షెడ్యూల్ చేసుకుంటే దాన్నే మనం ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ అనొచ్చు. ఓకే, ఇది 1 year కావచ్చు, 2 years కావచ్చు, లేదంటే 5 years కావచ్చు, 10 years కావచ్చు, 12 years కావచ్చు. ఈ రాబోయే సంవత్సరాలకి ఒక గోల్ సెట్ చేసుకుంటాం అనమాట. అంటే ఈ 1 yearలో నేను ఈ యాక్టివిటీస్ మీద అభివృద్ధి సాధించాలి, లేదంటే ఈ 5 yearsలోనూ నేను ఈ యాక్టివిటీస్ మీద అభివృద్ధి సాధించాలి. ఇలా మనం లాంగ్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకుని వాటిని అచీవ్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఫస్ట్ పంచవర్ష ప్రణాళికలో మనం వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ 5 years అంటే రాబోయే 5 yearsలోనూ మనం వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేసుకుందామని చెప్పి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. తర్వాత 5 years అంటే సెకండ్ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఈ పారిశ్రామిక రంగం పరంగా డెవలప్ చెందుదామని చెప్పి వాళ్ళు ఆ రకంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ప్రణాళికలోనేమో స్వయం సమృద్ధి మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. సో ఇలా లాంగ్ టర్మ్స్ గోల్స్ పెట్టుకుని వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళడం అనమాట ప్రణాళికలు అంటే. ఓకే, ఇంతకు ముందే చెప్పినట్లుగా రకరకాల ప్రణాళికలు ఉంటాయి. మనం ఏ ప్రణాళికని చూజ్ చేసుకున్నామంటే 5 years ప్లాన్స్ అంటే పంచవర్ష ప్రణాళికల్ని చూజ్ చేసుకోవడం జరిగింది. మధ్యలో రకరకాల కారణాల వల్ల మనం 1 year ప్లాన్స్, రోలింగ్ ప్లాన్స్ ఇలాంటివి కూడా చూజ్ చేసుకోవడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మనం ప్రణాళికలు అనే టాపిక్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఈ ప్లాన్డ్ ఎకానమీ అంటే ఏంటో మనకు అర్థమైతే సరిపోతుంది. ఓకే, అంటే ఒక షెడ్యూల్డ్ అండ్ ఆర్గనైజ్డ్ వేలో మనం ఎకనమిక్ యాక్టివిటీస్ని ప్లాన్ చేసుకుంటే దాన్నే మనం ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ అనవచ్చు. ఓకే, సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ఈ ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను మనం ఎందుకు చూజ్ చేసుకోవాలి అంటే దీనికి ముఖ్యంగా 2 రకాల కారణాలు ఉన్నాయి. ఆ టైంలో మనకి రీజనల్ డిస్పారిటీస్ అనేవి, అంటే ప్రాంతీయ అసమానతలు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే బ్రిటిషర్స్ మన దేశానికి దోచుకోవడానికి వచ్చారు, అంటే ఎక్స్ప్లాయిట్ చేయడానికి వచ్చారు, అంటే కానీ మన కంట్రీని వాళ్ళు డెవలప్ చేయడానికి రాలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు అవసరమైన ప్లేసెస్లో డెవలప్మెంట్ అనేది చేసుకున్నారు. వాళ్ళకి పెద్దగా యూజ్ అయిన ప్లేసెస్ని ఏం చేశారంటే మొత్తం కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తీర ప్రాంతాలు ఉంటాయి కదా, అంటే సముద్ర తీరం ప్రాంతాలు ఉంటాయి కదా, వాటిని బాగా డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బాగా జరగడానికి. అదేవిధంగా ఎక్కడైనా బంగారం ఇలాంటివి దొరుకుతున్నాయి అనుకోండి, ఆ ప్రాంతాలకి వాళ్ళు రైలు సౌకర్యాలని ఇలాంటి వాటిని వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని కూడా కల్పించడం జరిగింది.
ఎందుకంటే ఆ బంగారాన్ని అంతటిని తవ్వి తీసుకెళ్ళడానికి. అదేవిధంగా నూలు దొరికే ప్రాంతాలు, నీలిమందు పండించే ప్రాంతాలు, సో ఇలా కొన్ని స్పెసిఫిక్ ప్రాంతాలను అయితే బాగా డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. కొన్ని ప్రాంతాలను అయితే కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేసారు. సో దీనివల్ల ఏమైందంటే ఈ ప్రాంతీయ అసమానతలు అనేవి మనకి బాగా ఎక్కువ ఉండేవి ఆ టైంలో. అంటే కొన్ని ప్రాంతాలు బాగా డెవలప్ అయి ఉండేవి, కొన్ని ప్రాంతాలేమో అస్సలు డెవలప్మెంట్ లేదు. ఓకే, సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు అన్ని ప్రాంతాలని కూడా ఈక్వల్గా డెవలప్ చేయగలగాలి. అంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతాలని మనం కొంచెం పక్కన పెట్టేసి వాటిని పట్టించుకోకపోయినా పర్లేదు. సో ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందాలో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నమాట. అంటే కొన్ని ప్రాంతాలకి మనకి రెవెన్యూ వస్తుంది అనుకోండి, ఆ రెవెన్యూ తీసుకెళ్ళి అభివృద్ధి చెందిన ప్రాంతాల మీద మనం ఇన్వెస్ట్ చేస్తాం. సో దట్ మొత్తం ఎంటైర్ ఇండియా డెవలప్ అవుతుంది. ఓకే, సో దీనికోసం మనం ఈ రీజనల్ డిస్పారిటీస్ లేదా ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి ఈ ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థని నమ్ముకోవడం జరిగింది. ఇది ఫస్ట్ రీజన్. నెక్స్ట్ సెకండ్ రీజన్ కూడా యాబ్జెక్ట్ పావర్టీ అనమాట. ఇక్కడ యాబ్జెక్ట్ అంటే ఏంటంటే విపరీతమైన పేదరికం ఉండేది మనకి. కొన్ని ప్రాంతాల్లోనేమో పంటలు బాగా పండడం, కొన్ని ప్రాంతాల్లోనేమో అసలు ఫుడ్ కూడా దొరకకపోవడం. ఓకే, సో దీనికి కూడా మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏం చేశారంటే మనం ప్రణాళికని చూజ్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఏంటన్నది క్లారిటీ వచ్చింది. ఈ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి మనం ఏమేం చేస్తున్నామంటే మన ప్రణాళికలకి టార్గెట్స్ ఏమేమి ఫిక్స్ చేసుకున్నామంటే ఫస్ట్ది సంతులిత ప్రాంతీయాభివృద్ధి. అంటే అన్ని ప్రాంతాలు కూడా ఈక్వల్గా డెవలప్ అవ్వాలి. ఓకే, సెకండ్ది ఏంటంటే వనరుల సమీకరణ కేటాయింపు. ఓకే, అంటే ఒక స్టేట్లోనేమో బాగా గోధుమలు పండవచ్చు, ఒక స్టేట్లోనేమో వరి పండవచ్చు, ఒక స్టేట్లోనేమో ఫ్రూట్స్ పండవచ్చు, ఒక స్టేట్లోనేమో పత్తి పండవచ్చు, ఒక స్టేట్లోనేమో గోల్డ్ బాగా దొరకవచ్చు. ఓకే, సో ఈ వనరులన్నింటినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సేకరించి వాటిని ఏం చేస్తుందంటే కేటాయిస్తుంది అనమాట. అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. లైక్ ఏ మదర్ అనమాట. అంటే ఒక ఫ్యామిలీలో ఒక 4 సన్స్ ఉన్నారనుకుందాం. అందులో ఒక పెద్ద కొడుక్కి బాగా మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఉందనుకున్నాం, రెండో కొడుక్కి ఏదో చిన్న జాబ్ ఉందనుకుందాం, మిగతా ఇద్దరికినేమో అసలు జాబ్ లేదు, వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు అనుకుందాం, స్టూడెంట్స్ అనుకుందాం. సో మదర్ ఏం చేస్తుంది, అందరి కొడుకుల దగ్గర వాళ్ళకి వచ్చే శాలరీస్ అన్నీ కలెక్ట్ చేసుకుని అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఇదే ప్రాసెస్ మనం గవర్నమెంట్ ఫాలో అయ్యింది. దాన్నే మనం ఏమంటామంటే వనరుల సమీకరణ కేటాయింపు అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి పేదరికం అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే, సో ఇవి మనకి ప్రణాళికల యొక్క టార్గెట్స్ అనమాట. నెక్స్ట్ ఆ టైంలో మన భారత రాజ్యాంగం ప్రకారం మన దేశం, మన ఇండియా అనేది ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్, అంటే రాష్ట్రాల యొక్క సమాఖ్య. ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా కొన్ని రాష్ట్రాలేమో బాగా డెవలప్ అయి ఉండేవి, కొన్ని రాష్ట్రాలేమో బాగా వెనకబడి ఉండేవి. ఓకే, సో ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ మీద కంట్రోల్ రాష్ట్రాలకి అప్పగించేసాం అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాయి రాష్ట్రాలు, పక్క రాష్ట్రం డెవలప్ అవ్వడానికి నేను మనీ ఇవ్వడం ఏంటి, నా మనీ నేనే ఉంచుకుంటాను, లేదంటే నా రీసోర్సెస్ నేనే ఉంచుకుంటాను, పక్క రాష్ట్రానికి ఇవ్వడం ఏంటి అని చెప్పి గొడవలు పడతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణలో బాగా బొగ్గు లభిస్తుంది అనుకుందాం, ఆంధ్రాలో అసలు బొగ్గు లభించదు అనుకుందాం. సో ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి తెలంగాణ వల్ల బొగ్గు కావాలి. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం నేను బొగ్గు ఇవ్వను, మాకే ఉంచుకుంటాను అన్నాడు అనుకోండి. సో అప్పుడు ఆంధ్ర డెవలప్ అవ్వదు కదా ఎలక్ట్రిసిటీ పరంగా. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తుందంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా తన ఆధీనంలోనే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ బొగ్గు ఎగ్జాంపుల్ జస్ట్ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం చెప్పాను. ఈ బొగ్గు ఎక్స్పోర్ట్ చేయడానికి రకరకాల రూల్స్ ఉంటాయి. సో వాటి గురించి మనం ప్రజెంట్ అయితే ఎక్కువ ఆలోచించొద్దు. ఓకే, జనరల్గా కాన్సెప్ట్ అయితే ఇది. సో ఇక్కడ ఏమైంది, మనకి ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది. సో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తుందంటే 3 ప్రాసెస్లు చేస్తుంది. అదేంటంటే రెగ్యులేటింగ్ ఒకటి, డైరెక్టింగ్ ఒకటి, అండర్టేకింగ్ ఒకటి. అంటే కంట్రోల్ చేస్తుంది, వనరులన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది, వాటిని డైరెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ అండర్టేకింగ్ అనమాట. అంటే ఏ రాష్ట్రానికి ఏ ప్రాబ్లం ఉంది, డెవలప్ అవ్వాలంటే ఏమేమి చేయాలన్న విషయాల్ని కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా మనం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుకుంటుంది, రాష్ట్రాలకి సంబంధం ఉండదన్నమాట డెవలప్మెంట్ ప్రాసెస్లో. ఇక్కడ మనకు వెంటనే ఒక డౌట్ వస్తుంది, అసలు ఏ బేసిస్ మీద కేంద్ర ప్రభుత్వం ఇలా తన ఆధీనంలో పెట్టుకుంది అని. ఏ బేసిస్ మీద పెట్టుకుందంటే ఆ టైంలో కొన్ని మనకి సమకాలీన కారణాలు ఉన్నాయన్నమాట. అంటే రకరకాల ఎగ్జాంపుల్స్ చూసింది, అంటే ఇతర కంట్రీస్ని ఎగ్జాంపుల్స్గా చూసి సో ఇలా సెంట్రల్ కంట్రోల్లో ఎకనామిక్ యాక్టివిటీస్ ఉంటే బాగా డెవలప్ అవుతుంది కంట్రీ అని చెప్పి భావించిందనమాట మన సెంట్రల్ గవర్నమెంట్. సో వాటికి సంబంధించిన రీజన్స్ ఏంటనేవి మనం ఇప్పుడు చూద్దాం. 1929లో తీవ్రమైన ఆర్థిక మాంద్యం వచ్చింది, దాన్నే మనం గ్రేట్ డిప్రెషన్ అంటాం. అదేవిధంగా 2వ ప్రపంచ యుద్ధం అనంతరం కూడా చాలా కంట్రీస్ బాగా దెబ్బతినిపోయాయి అన్నమాట. ఆ టైంలో మార్కెట్ వైఫల్య పరిస్థితులు కూడా తీవ్రంగా ఉండేవి. మార్కెట్ వైఫల్యం అంటే ఏంటంటే డిమాండ్ అనేది లోయెస్ట్ లెవెల్కి పడిపోవడం.
అంటే ఏ ఐటెంకి కూడా డిమాండ్ లేకపోవడం, ఎందుకంటే ఎవరి దగ్గర పర్చేజింగ్ పవర్ లేకపోవడం. అదేవిధంగా జాతీయ భద్రత లేదా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా వచ్చేవి. ఇక్కడ జాతీయ భద్రతకి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇండియాలో మన ఆర్మీని పోషించడానికి, అంటే వాళ్ళని ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి, వాళ్ళకి సంబంధించిన ఫుడ్, డ్రెస్సెస్ ఇవన్నీ ఇవ్వడానికి, నెక్స్ట్ వాళ్ళకి శాలరీస్ ఇవ్వడానికి రాష్ట్రానికి ఇంత లేదా ఫ్యామిలీకి ఇంత పే చేయమన్నారనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, కొన్ని రాష్ట్రాలు, అంటే బార్డర్ కంట్రీస్లో ఉండే రాష్ట్రాలు ఉంటాయి కదా కొన్ని, అంటే పాకిస్తాన్ బార్డర్గా ఉన్న కంట్రీస్, చైనా బార్డర్గా ఉన్న కంట్రీస్, చైనా బార్డర్గా ఉన్న స్టేట్స్, పాకిస్తాన్ బార్డర్గా ఉన్న స్టేట్స్, ఇలాంటివి ఏం చేస్తాయంటే ఇమీడియట్గా పే చేస్తాయి. అలా కాకుండా మనలాగా ఆ కంట్రీస్కి దూరంగా ఉన్న స్టేట్స్ ఏం చేస్తాయి, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, లేదంటే కేరళ కానీ, మాకేమీ పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి మేము పే చేయమనొచ్చు. సో ఇలా జరగకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ట్యాక్సెస్ రూపంలో మన దగ్గర మనీ వసూలు చేసి దాన్ని నేషనల్ సెక్యూరిటీకి యూజ్ చేస్తుంది. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇదనమాట మనకి అడ్వాంటేజ్. నెక్స్ట్ అదేవిధంగా ఈ పై 3 కారణాల వల్ల కూడా ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి చాలా దారుణంగా దెబ్బతిన్నాయి రకరకాల కంట్రీస్లో. సో అప్పుడు ఆ కంట్రీస్లో ఏమైందంటే రకరకాల టైప్స్ ఆఫ్ ఎకనమీస్ ఉండేవి. వాళ్ళు ఏం చేశారంటే ఈ కంట్రీస్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సోవియట్ యూనియన్ అంటే రష్యా కానీ, లేదంటే ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కానీ కమాండ్ ఎకానమీని ప్రిఫర్ చేయడం జరిగింది. అంటే మొత్తం ఎకానమిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా సెంట్రల్ కంట్రోల్లోకి తీసుకుని ఉన్న వనరుల్ని అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో ఈ రకంగా వాళ్ళు త్వరితగతిన ఎకానమిక్ పరంగా వాళ్ళు అడ్వాంటేజ్ అవ్వడం జరిగిందనమాట, అంటే డెవలప్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. ఏం ఎగ్జాంపుల్స్ అవి, రష్యా ఒకటి, ఇంకా ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఒకటి. ఓకే, సో వీటిని బేస్ చేసుకుని మనకి ఇలా సెంట్రల్ కంట్రోల్లో ఎకనామిక్ యాక్టివిటీస్ ఉంటే కంట్రీ త్వరగా డెవలప్ అవుతుందని చెప్పి మన వాళ్ళు గ్రహించి దాన్ని బేస్ చేసుకుని ఏం చేశారంటే మన ఇండియాలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఈ ప్లానింగ్ అనేది వాళ్ళు తప్పనిసరి చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకొక డౌట్ వస్తుంది. ఓకే, ఎకనామిక్ యాక్టివిటీస్ పరంగా, నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ పరంగా ప్లానింగ్ అనేది బాగానే ఉంది, మరి దీనివల్ల రాష్ట్రాలకు వచ్చే ఉపయోగం ఏంటి అని చెప్పి. సో ఇక్కడ రాష్ట్రాలకు వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే అన్ని రాష్ట్రాల దగ్గర అన్నీ ఉండవు కదా, ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా కొన్ని రాష్ట్రాల్లోనేమో గోధుమలు ఎక్కువ పండొచ్చు, కొన్ని రాష్ట్రాల్లో బొగ్గు బాగా అబండెంట్గా లభించవచ్చు, కొన్ని రాష్ట్రాల్లో వాటర్ బాగా ఉండొచ్చు. సో ఇటువంటి వనరులన్నింటినీ మేము సమీకరించి అన్ని రాష్ట్రాలకి కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ప్రాధాన్యత లక్ష్యాలంటే మేము ఇలా 5 yearsకి ఒకసారి ఏ స్టేట్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద మేము లక్ష్యాలు ఏర్పరచుకుంటాం, వాటికి యూజ్ చేస్తాము ఇలా సమీకరించిన వనరులు అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, సో ఇలా ముందుగానే మేము ఇక్కడ 5 years మనకి టైం ఫ్రేమ్ అనేది 5 years ఉంటుంది. సో ఇలా ఒక టైం ఫ్రేమ్ని ఫ్రేమ్ చేసుకొని దానికి అకార్డింగ్ మనం ఈ వనరులను యూజ్ చేసుకుందాము, సో దట్ మనకి డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుందని చెప్పి రాష్ట్రాలని కన్విన్స్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఏంటి, ఇండియా అనేది ప్లాన్డ్ ఎకానమీగా ఎందుకు ఏర్పడింది అనే విషయం గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, సో ప్లాన్డ్ తర్వాత నెక్స్ట్ ఏంటి మనం చెప్పుకోవాల్సింది, మిక్స్డ్ ఎకానమీ అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా మనం ఎందుకు ఏర్పడింది అనే విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఓకే, అసలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి అనేది చెప్పుకోబోయే ముందు ఆర్గనైజేషనల్ నేచర్ ఆఫ్ ది ఎకానమీ, అంటే ఎకానమీ ఎన్ని రకాలు ఉంటుందన్న విషయం గురించి మనం చెప్పుకోవాల్సి ఉంది. అసలు ఎకానమీ ఎన్ని రకాలు ఉంటుందంటే స్టేట్ ఎకానమీ ఒకటి, మిక్స్డ్ ఎకానమీ ఒకటి, ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఒకటి, 3 రకాలు ఉంటుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకుంది ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ని సెట్ చేసుకుని ఒక షెడ్యూల్డ్గా ఒక ఆర్గనైజ్డ్ వేలో ఎలా డెవలప్ అవ్వాలనే దాని గురించి. ఓకే, ఇప్పుడు మనం ఆర్గనైజేషనల్ నేచర్ ఆఫ్ ది ఎకానమీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సో ఇక్కడ 3 types అని చెప్పుకున్నాం కదా, వీటిలో ఫస్ట్ది ఏంటంటే స్టేట్ ఎకానమీ. స్టేట్ ఎకానమీ అంటే ఏం లేదు, అన్ని ఆర్గనైజేషన్స్ కూడా గవర్నమెంట్ యొక్క కంట్రోల్లో ఉండడం, అంటే అన్ని కంపెనీస్, పరిశ్రమలన్నీ కూడా ప్రతిదీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండడం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటే ఏం లేదు, మార్కెట్ని ఫ్రీగా వదిలేయడం అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనుకోవచ్చు. ఓకే, సో ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వల్ల ఏమవుతుంది, మనకి ఏ వస్తువులకు డిమాండ్ ఉంటే వాటినే వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. మనది ఇంకా అప్పటికి ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం, ఇంకా చెప్పాలంటే 0 స్టేజ్లో ఉన్నాం. సో ఈ 0 స్టేజ్లో ఉన్నప్పుడు మనకి అన్ని రకాలుగాను మనం ఆర్థిక వృద్ధిని సాధించాలి. ఓకే, కొన్ని పరిశ్రమలు వాళ్ళకి లాభాలు వచ్చే పరిశ్రమలు పెడతాం, మిగతా పెట్టమంటే కుదరదు కదా. సో ఆబ్వియస్లీ ఈ ఫ్రీ మార్కెట్ ఎకానమీ అనేది మనకి ఆ టైంలో సూట్ అవ్వదు, సో దీన్ని పక్కకు తోసేయండి. ఓకే, సో ఇంకా మిగిలింది ఏంటంటే మిక్స్డ్ ఎకానమీ. మిక్స్డ్ ఎకానమీ ఏంటంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనొచ్చు. అంటే కొన్ని పరిశ్రమలు ఏమో గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, కొన్ని పరిశ్రమలు ఏమో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ యొక్క కంట్రోల్లో ఉంటాయి.
గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ గోల్స్‌ని సెట్ చేసుకుంటుందనమాట గవర్నమెంట్. అంటే ప్రెజెంట్ మనకి లాభాలు రాకపోయినా పర్లేదు. ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత డెవలప్ అయితే చాలా అన్న ఉద్దేశంతోటి ఫ్యాక్టరీస్ ఇలాంటివి కట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్స్ గానీ, డ్యామ్స్ గానీ ఇలాంటివి కట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రెజెంట్ అయితే మనకి ప్రాఫిట్ ఉండదు. లాంగ్ టర్మ్ ఎప్పుడు 10, 15 ఇయర్స్ తర్వాత మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అయితే అంతవరకు వెయిట్ చేయలేవు కాబట్టి అవి ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయవు కాబట్టి గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది అనమాట ఇలాంటి వాటి మీద. ఓకే, మరి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎకనామికల్గా కంట్రీ అనేది త్వరితగతిన డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మిక్స్డ్ ఎకానమీని చూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, లాంగ్ టర్మ్ గోల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది. అంటే ఈ పరిశ్రమలు పెట్టడం, డ్యామ్స్, రోడ్స్ ఇలాంటివన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇంకా ఎకనామిక్ యాక్టివిటీస్ స్పీడప్ చేయడానికి చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనేది చూసుకుంటుంది. ఓకే, సో దీనివల్ల ఏంటంటే కంట్రీ త్వరగా డెవలప్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ భారత ప్రణాళిక వ్యవస్థని మనం ఏ కంట్రీ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నామంటే సోవియట్ ప్లానింగ్ నుంచి, అంటే రష్యా నుంచి ఇన్స్పైర్ అయి తీసుకోవడం జరిగింది. ఇంతకు ముందే చెప్పుకున్నాం రష్యా ఏ టైప్ ఆఫ్ ఎకానమీ అని చెప్పి. ఓకే, ఇక్కడ చెప్పుకున్నాం కదా సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్కి సమకాలీన కారణాల్లో. ఓకే, సో ఈ టైంలో ఏం చేసింది రష్యా ఇంకా వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ కమాండ్ ఎకానమీని ప్రిఫర్ చేయడం జరిగింది. ఓకే, ఈ కమాండ్ ఎకానమీ అంటే ఏంటంటే గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. ఏమేమి కంట్రోల్ చేస్తుంది, వాట్ గూడ్స్ టు ప్రొడ్యూస్ అంటే ఏమి ఉత్పత్తి చేయాలి, హౌ మచ్ టు ప్రొడ్యూస్ అంటే ఎంత ఉత్పత్తి చేయాలి, వాటి ప్రైస్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది బాగానే ఉంది. కాకపోతే మనకి ఆ టైంలో ఏంటంటే దీనివల్ల కంట్రీ డెవలప్ అవ్వదు. జస్ట్ ఉన్న రీసోర్సెస్ని అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అందరూ సాటిస్ఫై ఉండేలాగంటే అందరూ కడుపు నిండా తినే వరకు ఇది హెల్ప్ అవుతుంది మనకి కమాండ్ ఎకానమీ అనేది. కానీ మనకున్న సిచ్యువేషన్ ఏంటి, ఆ టైంలో మనం జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా. సో ఈ జీరో నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఏంటి, అందరూ సాటిస్ఫై అవ్వాలి, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కూడా ఉండాలి. సో కంప్లీట్గా ఈ కమాండ్ ఎకానమీ అనేది మనకి వర్కౌట్ కాదు. సో థింక్ చేశారనమాట మన లీడర్స్ నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందని చెప్పి. నెక్స్ట్ ఫ్రాన్స్ ఒకటి దొరికింది మనకి. ఓకే, ఫ్రాన్స్ ఏం చేసిందంటే మనకి స్వాతంత్రం వచ్చే టైంకి క్యాపిటలిస్టిక్ డెమోక్రటిక్ సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసింది. అంటే ప్రజాస్వామిక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అని చెప్పి. ఓకే, అంటే పెట్టుబడిదారీ వ్యవస్థని ప్రోత్సహిస్తూనే దాన్ని ప్రజాస్వామికంగా ఉండేలా చూసుకుందనమాట. కాకపోతే దీన్ని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి మనకి కొంచెం డౌట్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఇంప్లిమెంట్ చేసింది ఫ్రాన్స్. ఓకే, ఇంక ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అప్పటికి మన వాళ్ళకి క్లారిటీ లేదు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఓకే, అంటే లాంగ్ టర్మ్ అయితే రష్యా అయితే ఎప్పుడు 1929 టైంలో ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫ్రాన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ క్యాపిటలిస్టిక్ డెమోక్రటిక్ సిస్టమ్ అనేది చూడటానికి బాగానే ఉన్నా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనకి తెలియదు. ఓకే, సో ఇక్కడ మనకి టార్గెట్ ఏంటంటే ఎకనామికల్గా వృద్ధి చెందడం. ఇంతకుముందు మనం ఆర్థికాభివృద్ధి క్లాస్లో చెప్పుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. ఏంటంటే ఏదైనా ఒక కంట్రీ ఆర్థికాభివృద్ధి చెందాలంటే ఫస్ట్ అది ఆర్థికంగా వృద్ధి చెందాలి అని చెప్పి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా డెవలప్ చేసుకోవాలి, ఎకనామికల్గా డెవలప్ అవుతాయి అని చెప్పి. ఓకే, సో దీనికోసం ఏం చేసిందంటే మన ఇండియన్ గవర్నమెంట్ పూర్తిగా రష్యాని నమ్ముకోకుండా, పూర్తిగా ఫ్రాన్స్ని నమ్ముకోకుండా ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థని రూపొందించడం జరిగింది. అంటే గవర్నమెంట్ రోల్ ఉంటుంది, అదేవిధంగా ప్రైవేట్ రోల్ కూడా ఉంటుంది. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్కి ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ ఇండియన్ ఎకానమీ అనేది మనకి ఎలా డిజైన్ చేసుకున్నామంటే మనం ఓవరాల్గా గైడ్ అండ్ డైరెక్ట్ చేసేది ఎవరంటే గవర్నమెంట్ గైడ్ అండ్ డైరెక్ట్ చేస్తుందంటే మెయిన్ కంట్రోల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ చేతిలోనూ ఉంటాయి. కానీ ఆపరేట్ చేసేది ఎవరంటే గవర్నమెంట్ సెక్టార్ ఆపరేట్ చేస్తుంది, ప్రైవేట్ సెక్టార్ ఆపరేట్ చేస్తుంది. గవర్నమెంట్ సెక్టర్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ అనమాట. అంటే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, లేదంటే ఫ్యాక్టరీస్ కానివ్వండి, డ్యామ్స్ ఇలాంటివి కానివ్వండి, ఇలా లాంగ్ టర్మ్ గోల్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వరకు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, సో ప్రైవేట్ సెక్టర్ ఏం చేస్తుందంటే చిన్న చిన్న బిజినెస్ అన్ని ప్రైవేట్ సెక్టర్ చూసుకుంటుంది. సో దట్ మన కంట్రీ ఎకనామికల్గా కూడా డెవలప్ అవుతుంది. ఓకే, సో వీటిని కన్సిడర్ చేసి మనం ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థని చూజ్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు కంప్లీట్గా మనది ప్రణాళికాబద్ధమైన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఎలా అయిందో. ఓకే, కాకపోతే ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1950s నుంచి, అంటే మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో నుంచి 80s దాకా కూడా మనది మిక్స్డ్ ఎకానమీ కింద లేదు. ఎందుకంటే పెద్దగా విదేశీ సంస్థలు మన కంట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా రాలేదన్నమాట. అంటే కొన్ని సంస్థల్ని మనమే కంట్రోల్ చేస్తాం. ఎందుకంటే
విదేశీ రంగ సంస్థల ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ మనకేమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి మనం కూడా పెద్దగా వాటిని ప్రోత్సహించలేదన్నమాట. ఓకే. కానీ ఇక్కడ 90s టైంకి వచ్చేసరికి ఏమైందంటే పివి నరసింహారావు గవర్నమెంట్ ఆర్థిక సంస్కరణల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే. సో ఈ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ సెక్టార్ కన్నా ఎక్కువగా ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇన్వాల్వ్మెంట్ బాగా పెరగడం జరిగింది. సో అప్పటిదాకా మన ప్రణాళిక వ్యవస్థ ఎలా ఉండేదంటే ఓన్లీ గవర్నమెంటే లాంగ్ టర్మ్ గోల్స్ని సెట్ చేసుకుని వాటిని ఫాలో అవుతూ వెళ్ళిపోయేది. ఓకే. కానీ ఈ సంస్కరణలు లేదా రిఫార్మ్స్, ఎకానమిక్ రిఫార్మ్స్ అంటాం, ఇవి ఎప్పుడైతే వచ్చాయో ఆ టైం నుంచి కూడా రోల్స్ అనేవి చేంజ్ అవడం మొదలైంది. గవర్నమెంట్ సెక్టార్ యొక్క రోల్స్ తగ్గిపోవడం మొదలైంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ గోల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ సాటిస్ఫై చేసుకుంది. అప్పటి నుంచి కూడా ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇన్వాల్వ్మెంట్ పెరగడం మొదలైందనమాట. ఓకే. అంటే మొత్తం ఎకానమిక్ యాక్టివిటీస్, మన ఇండియాలోని ఎకానమిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎక్కువగా ప్రైవేట్ సెక్టార్ మీద డిపెండ్ అవ్వడం మొదలైంది. దీనివల్ల ఏమవుతుంది, ఆబ్వియస్గా కంట్రీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బాగా స్పీడప్ అయింది. ఓకే. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ప్రాసెస్ అంతా ఎవరి కంట్రోల్లో నడిచిందంటే ప్రణాళికా సంఘం లేదా ప్లానింగ్ కమిషన్ కంట్రోల్లో నడిచింది. ఈ ప్లానింగ్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1950, ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే 15th March 1950 ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రణాళికా సంఘం గురించి రాజ్యాంగంలో మనం ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. సో ఇది ఒక రాజ్యాంగేతర సంస్థ అంటాం ప్రణాళికా సంఘాన్ని, అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో దీనికి చట్టబద్ధత అనేది లేదు. ఇవన్నీ కూడా మనం ప్రణాళికా సంఘం అనే టాపిక్లో డీటెయిల్గా చెప్పుకుంటాము. యాజ్ ఆఫ్ నౌ అయితే ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఓకే. సో ఇక్కడ 2015 దాకా కూడా ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో నడిచేవంటే ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో నడిచేవి. ఓకే. కానీ 2015 తర్వాత ఏమైందంటే మన ఇండియన్ ఎకానమీలో ముఖ్యమైన వ్యవస్థాపూర్వకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అవి ఏంటంటే నీతి ఆయోగ్ అనే ఒక థింక్ ట్యాంక్ని మన వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ థింక్ ట్యాంక్ అంటే ఏంటంటే బాడీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అప్పటిదాకా మన ప్రణాళికల రూపకల్పనలో రాష్ట్రాలకి తగిన భాగస్వామి అంటూ లేదంటే అంతా కూడా కేంద్రం కంట్రోల్లోనే ఉండేది. కాకపోతే రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే బాగుంటుంది, వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ బాడీ ఆఫ్ ఎక్స్పర్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం కమాండ్ ఎకానమీ పరంగా మనకి ఈ ప్రణాళిక సంఘం అనేది వర్క్ చేసిందని చెప్పి. ఓకే. కానీ ఇప్పుడు నుంచి ఏం చేస్తుందంటే నీతి ఆయోగ్ అనేది రాష్ట్రాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అందుకే దీన్ని రాష్ట్రాలకి ప్రాధాన్యతనిచ్చే సహకార సమాఖ్య అంటాం. అప్పటిదాకా మనం టాప్ టు బాటమ్ అప్రోచ్ లేదా టాప్ డౌన్ అప్రోచ్ని ఫాలో అయ్యేవాళ్ళం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని మనం ఆచరించడం అన్నమాట. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే బాటమ్ టు టాప్ అప్రోచ్ అనమాట ఇది. అంటే రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని కేంద్రం దాని ప్రకారం నిర్ణయాలను అమలు చేయడం అనమాట. ఇది ఎంతవరకు సక్సెస్ అయిందనే విషయాన్ని పక్కన పెడితే నీతి ఆయోగ్ యొక్క కాన్సెప్ట్ ఇదనమాట. ఓకే. సో దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ప్రణాళిక వ్యవస్థని సమూలంగా మార్చడం, అదేవిధంగా రాష్ట్రాలకి భాగస్వామ్యాన్ని లేదా ప్రాధాన్యతని కల్పించడం. ఓకే. సో ఈ ప్రాసెస్ మనకి 2015లో స్టార్ట్ అయింది. సో ఇది నడుస్తూ ఉంది. ఇది నడుస్తూ ఉంటే నెక్స్ట్ ఈ 2020 టైంకి ఏమైందంటే ఈ కరోనా పాండమిక్ మూలంగా రాష్ట్రాలు మొత్తం ఎంటైర్ కంట్రీ కూడా ఎకనామికల్గా బాగా వీక్ అయిపోయింది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మళ్ళీ మన కంట్రీని డెవలప్ చేయడానికి ఏం చేశారంటే ఆత్మనిర్భరత అనే ఒక కొత్త కాన్సెప్ట్ని రంగంలోకి దింపడం జరిగింది. దీన్ని మనం ఆత్మనిర్భర్ భారత్ అంటాం. ఇంగ్లీష్లో చెప్పాలంటే సెల్ఫ్ రిలయన్స్ ఇండియా లేదంటే స్వయం సమృద్ధ భారత్. ఓకే. సో దీనిలో భాగంగా 12th May 2020 20 లక్షల కోట్లతోటి ఒక స్పెషల్ ప్యాకేజీని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మన ఎంటైర్ కంట్రీ యొక్క జీడిపిలో 10%. ఓకే. ఇది ఎంతవరకు వర్కౌట్ అయిందనే విషయాలు ఏమన్నీ మనం పక్కన పెడితే మనం ఎకనామిక్ పరంగా అంటే మన ఇండియన్ ఎకానమీ ఏ విధంగా పరిణామం చెందింది అనేది మాట్లాడుకుంటున్నాము. ఓకే. సో ఇది అసలు సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందనే విషయాలు మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇదనమాట మన ఇండియన్ ఎకానమీ యొక్క ఎవాల్యుయేషన్. కానీ క్రిటిక్స్ ఏం చెప్పారంటే ఈ ఆత్మనిర్భర్ భారత్ అనే దాన్ని ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్, అంటే పాత సారాన్ని కొత్త సీసాలో పోసి ఇచ్చారని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ఇప్పుడు 2015 టైంలోనే మన మోడీ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. అంటే అన్ని వస్తువులు మన దేశంలోనే తయారు చేసుకుందాం అని చెప్పి. ఓకే. సో దాన్నే కొంచెం పేరు మార్చి ఆత్మనిర్భర్ భారత్ అంటున్నారు. కానీ దీనివల్ల కొత్తగా మనకి చేసింది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదని చెప్పి క్రిటిక్స్ చెప్పడం జరిగింది. కానీ గవర్నమెంట్ ఏమో దీని యొక్క రిజల్ట్స్
ఇంకో రానున్న రోజుల్లో మనకి తెలుస్తాయి. యాజ్ ఆఫ్ నౌ అయితే తెలియదు అని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీసెంట్గా అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ని కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపడం జరుగుతుంది. రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన విశాఖ స్టీల్ ప్లాంట్ని దీన్ని కూడా వాళ్ళు ప్రైవేటైజేషన్ చేయడానికి చూస్తున్నారు. దీని మీద కూడా చాలా ప్రొటెస్టులు రన్ అవుతున్నాయి. సో ఇప్పటిదాకా మనం దేని గురించి చెప్పుకున్నామంటే, ఇండియన్ ఎకానమీ అనేది మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలా పరిణామం చెందిందనే విషయాల గురించి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో వీలైతే మనం ప్రణాళికల గురించి కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం. అంటే ప్రతి 5 ఇయర్ ప్లాన్ గురించి, అంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్, సెకండ్ 5 ఇయర్ ప్లాన్, ఇలా ప్రతి దాని గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పటిదాకా చెప్పిన దాని మీద ఏమన్నా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.